ఏటూరు నాగారం ఇటు ఇల్లందుకెళ్ళబోతే మావోయిస్టుల భయం బాగుంటది పబ్లిక్. ఇప్పుడేమో గాని ఓ 20-25 ఏళ్ల కింద గా చుట్టుముట్టు పోలీస్ కొలువు చేయాలంటేనే గజ్జును నుకుతుండేనట పోలీసోళ్ళు కూడా. అవసరమైతే చక్కగా పోయి స్టేషన్ మీదనే బాంబులేస్తుండేనట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది పురాగా. ఆగో ఏదో అడవులు అన్నారు, మావోయిస్టులు అన్నారు, బాంబులు అన్నారు. గీడేదో రోడ్డుకు పక్క పోయింటి డోజర్తోని షట్లను బీకేసేటి వీడియోలు, రోడ్ల మీద పోయేటి లారీలను బండ్లను చూపెడుతూలేంది అనుకునేరు. ఇక్కడ చూపెట్టేటికి రోడ్డు ములుగు జిల్లాలున్న ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ముంగడికెంచి పోయేటి రోడ్డు. ఇగో ఇదే పోలీస్ స్టేషన్ గేటు. అందాదగో 25 ఏండ్ల కిందట అన్నలు ట్రాక్టర్ కు బాంబు పెట్టి ఆ పోలీస్ స్టేషన్ వేల్చేసిలాట. అప్పుడు 5గురి దానిక పోలీసు వాళ్ళ బాణాలు కూడా పోయినాయట. అప్పటి సంది ఇప్పటి దానిక రోడ్డు పొంట పెద్ద పెద్ద బండ్లను ఓనియకుండా రోడ్డుకు ఓ గేటును అడ్డం పెట్టి రోడ్డునంతా బంద్ పెట్టిలాట. ఏమైనా స్టేషన్ కు పోయేటోళ్ళు ఓవుడు ఒత్తుడు తప్పితే రోడ్డు ఎంబడి లాకపోకలన్నీ బంద్ పెట్టిలాట. అటెంకా అటుకేంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళ పోయేటి పెద్ద బండ్లకు తిప్పల కావద్దని ఇంకో కాంచి పెద్ద రోడ్డు కూడా వేసిలాట. గాని గీ నడమగా రోడ్డుకు గుంటలు ఎక్కువ పడేటాళ్లకు వచ్చిపోయేటి బండ్లకు టక్కర్లై పబ్లిక్ పానాలు పోగొట్టుకుంటులాట. అందుకనే 25 ఏండ్ల కిందట బంద్ పెట్టిన రోడ్డును ఇప్పుడు మళ్ళో పాలి సాఫ్ చేస్తున్నారు. అంటే ఇక ఇప్పటి సంది కొన్ని బండ్లు బాడిగలకి రోడ్డు మీదంగా కూడా పోవచ్చు అన్నట్టే. అందుకనే ఇన్నొద్దులు పడాబడ్డ రోడ్డు ఎట్టుందో ఏమోనని గిట్లా సదును చేస్తున్నారు అన్నట్టు అధికారులు. అంటే 25 ఏండ్లకు ఈ రోడ్డుకు మోక్షం దొరికింది అన్నట్టు. మరి ఇప్పుడు మావోయిస్టుల భయం లేదా అంటే అదంతా అప్పుడు, ఇప్పుడంత భయమేం లేదంటున్నారు అక్కడి పబ్లిక్. అన్నట్టు గీ నడమ శానా మాటల ఏటూరు నాగారం అడవులలో పోలీసు వాళ్లకు మావోయిస్టులకు నడమ కాల్పులు కూడా అయినాయి కదా. చాలా మంది మావోయిస్టులు కూడా జీవిడిచినుండే. జర మావోయిస్టులు కూడా తగ్గినట్టు అయింది అనుకున్నారో ఏమో. అందుకనే ఇన్నేళ్ల తర్వాత ఆ గేటును ఎత్తేసిరు అనుకుంటారు ఇంతమంది. ఏమో తీయాలి, మనకెందుకు? వాళ్ళ గేట్లు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళే మూసుకుంటారు, మనకెందుకు అదంతా.